హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కొన్ని చిన్న చిన్న వాస్తు నియమాలు పాటించడం వల్ల ఇంట్లోని దోషాలను తొలగించి సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తాయి. ఇది ఆర్థిక సమస్యలను తొలగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా ఇంటికి సంపద, శ్రేయస్సును ఆకర్షించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మనుగడ సాగించడానికి డబ్బు అవసరం. వారి అవసరాలను తీర్చుకోవడమే కాదు, భవిష్యత్తు భద్రత కోసం కూడా డబ్బు కావాలి. అయితే కొంతమంది ఎంత ప్రయత్నించినా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. వాస్తుశాస్త్రం అనేది జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభావవంతమైన సూచనలను అందించే ఒక పురాతన శాస్త్రం. ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడానికి కొన్ని ప్రత్యేక పరిష్కారాలను సూచిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచడం ద్వారా సంపద, ఆనందం, శ్రేయస్సును ఆకర్షించవచ్చని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈరోజు ఇంట్లో డబ్బు ప్రవాహాన్ని గణనీయంగా పెంచే కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకుందాం. కొన్ని చిన్న చిన్న వాస్తు శాస్త్ర నియమాలు పాటించడం వల్ల ఇంట్లోని దోషాలను తొలగించి సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తాయి. ఇది ఆర్థిక సమస్యలను తొలగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా ఇంటికి సంపద, శ్రేయస్సును ఆకర్షించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచాలనుకుంటే, అంటే మీ ఇంట సంపద ప్రవహించాలని కోరుకుంటే, ఇంటి దక్షిణ దిశలో పసుపు రంగు బంతిని, పసుపు రంగులో ఉన్న బంతి పువ్వులను ఉంచండి. ఇలా చేయడం ద్వారా డబ్బు ప్రవాహం పెరగడం చూస్తారు. ఈ చిన్న పని మీకు అధిక లాభాన్ని తెచ్చిపెడుతుందని వాస్తుశాస్త్రం పేర్కొనుంది. ఇంటికి తూర్పు దిశలో ఒక చిన్న క్రిస్టల్ చేపను ఉంచాలి, లేదంటే మీరు వెండి చేపను కూడా ఉంచవచ్చు. ఇది మరింత శుభప్రదంగా ఉంటుంది. ఇది మీ ఇంటికి సంపదను ఆకర్షించడమే కాకుండా సానుకూల శక్తిని వ్యాప్తింపజేస్తుంది. ఇంటికి పశ్చిమ భాగాన్ని హనుమంతుడి నివాసంగా భావిస్తారు. హనుమంతుడికి చెందిన చిన్న గదిని ఈ దిశలో ఉంచాలి. అది ఇంట్లోని అన్ని కష్టాలను దూరం చేస్తుంది, హనుమంతుడి ఆశీస్సులను అందిస్తుంది. ఇంటికి ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని ఉంచాలి. ఇది సాధ్యం కాకపోతే కుబేరుడి చిత్రపటాన్ని ఉత్తర దిశలో ఉంచాలి. అయితే ఈ వాస్తు నివారణలను పాటిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఇంటిలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది, కొత్త ఆదాయ మార్గాలు, అవకాశాలు కలిసి వస్తాయి. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సానుకూల వాతావరణాన్ని తెస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి. ధన్యవాదములు.